హాయ్, నేనేమో ముకుమ్. మనము పాలిటెక్నిక్ ఫిజిక్స్ సిరీస్లో భాగంగా ఇది 11th పార్ట్. మిగతా పార్ట్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అందరూ ఒకసారి అయితే చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది మీకు ఎగ్జామ్లో వచ్చినాక సార్ చెప్పింది నిజమే అని మీకైతే తెలుస్తుంది. ఓకే, రైట్. సో మనము ఎంత వీలైతే అంత ఎక్కువ షేర్ చేయండి, ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఓకే, రైట్. సో మనము హ్యూమన్ హై అండ్ కలర్ఫుల్ వరల్డ్లో టుడే మనము హై డిఫెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఎప్పుడు హై డిఫెక్ట్స్ వస్తాయంటే మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. హై లెన్స్ని సిలియర్ మజిల్స్ వాటి యొక్క ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తుంది అన్నాం. ఒక నార్మల్ హ్యూమన్ అంటే హెల్దీ హ్యూమన్ బీయింగ్ యొక్క ఫోకల్ లెంత్ మినిమం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే మినిమం 2.27 సెంటీమీటర్ టు మ్యాక్సిమం 2.5 సెంటీమీటర్ ఉంటుంది. ఈ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎంత దూరం ఆబ్జెక్ట్ని చూడగలుగుతుంటాడు అంటే ఎంత దగ్గర ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు? 25 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని క్లియర్ చేయడు, అంతకంటే తక్కువ ఉన్న డిస్టెన్స్ని చూడలేడు. అంటే అతని యొక్క నియర్ పాయింట్ ఏంటిది? 25 సెంటీమీటర్. అతను ఇంకా ఎంత దూరం ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు? ఆ నియర్ పాయింట్ కా నుంచి ఇంకా ఎంత దూరం ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు, ఎంత లార్జ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్. అంటే అతని యొక్క పవర్ పాయింట్ ఇన్ఫినిటీ అన్నట్టు. అంటే ఎంత దూరము ఆబ్జెక్ట్ను చూడగలుగుతాడు అంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు. అంటే అతని యొక్క పవర్ పాయింట్ ఇన్ఫినిటీ, నియర్ పాయింట్ 25 సెంటీమీటర్. అంటే 25 సెంటీమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్ చూడలేడు. అంటే అతను చూసే కనీస దూరం ఎంత? 25 సెంటీమీటర్. చూసే లాంగ్ డిస్టెన్స్ ఎంత? ఇన్ఫినిటీ. ఎప్పుడు? నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే హెల్తీ హ్యూమన్ బీయింగ్ చూసే, అంటే ఎలాంటి హై డిఫెక్ట్స్ లేని వారు చూసేది. వాటి యొక్క పవర్ పాయింట్ ఇన్ఫినిటీ, నియర్ పాయింట్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ విజన్. అప్పుడు ఫోకల్ లెంత్ యొక్క మినిమం ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్ ఉంటుంది, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్ ఉంటుంది. ఎప్పుడైతే హై లెన్స్ తన యొక్క ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది, తర్వాత సిలియర్ మజిల్స్ వీక్నెస్ అవుతాయో అప్పుడు హై డిఫెక్ట్స్ అనేది వస్తాయి. అవి నార్మల్గా హై డిఫెక్ట్స్ ఏముంటాయి అంటే మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రిస్బయోఫియా. ఇవి వచ్చినప్పుడు మనిషి కంటి చూపు ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం చెప్పాం కదా, మన యొక్క నార్మల్ హ్యూమన్ యొక్క పవర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంటుంది. కానీ మయోఫియా వచ్చిన ఆ వ్యక్తి యొక్క పవర్ పాయింట్ ఇన్ఫినిటీ కంటే తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే మయోఫియా వ్యక్తి దగ్గరి ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు, దూరం ఆబ్జెక్ట్ని చూడగలేడు. ఈ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్, ఈ కెనాట్ సీ లార్జ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్. అంటే ఇతని యొక్క లీస్ట్ డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని 80% చూడలేం. కాబట్టి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు, ఇక్కడ నుంచి కొంత దూరం ఉన్న ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు. అంటే ఎంత దూరంలో ఆబ్జెక్ట్ని? పవర్ పాయింట్ దగ్గర డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు. అంటే ఈ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ని చూడగలుగుతాడు. ఈ పవర్ పాయింట్కి బిహైండ్ ఉన్న ఆబ్జెక్ట్ని అతను చూడలేడు. మన బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో తీసుకుంటే, క్లాస్ రూమ్లో బ్యాక్ బెంచ్ ఉన్న స్టూడెంట్ అతను బుక్ని క్లియర్గా చదవగలుగుతాడు, కానీ బోర్డుని క్లియర్గా చూడలేడు. అంటే బోర్డు లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి దాన్ని చూడలేడు, బుక్ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని చూడగలుగుతాడు. ఈ లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ ఐ లెన్స్ ఇమేజ్ని ఎక్కడ వేస్తుంది? రెటీనా కంటే బిఫోర్ వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే అతని యొక్క హై లెన్స్ తన యొక్క మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5ని రీచ్ కాదు. అంటే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు మయోఫియా అనేది ఫామ్ అవుతుంది. అంటే రెటీనా మీద ఇమేజ్ కాదు, రెటీనా కంటే బిఫోర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అదే పవర్ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఈ పవర్ పాయింట్కును లీస్ట్ డిస్టెన్స్ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ కూడా రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు కూడా ఇది కూడా రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అంటే పవర్ పాయింట్కు లీస్ట్ డిస్టెన్స్ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ అన్నీ కూడా రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. పవర్ పాయింట్కు బిహైండ్ ఉన్న ఇమేజెస్, దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇమేజెస్ రెటీనా మీద ఫామ్ కాదు, రెటీనా కంటే బిఫోర్ ఫామ్ అవుతుంది. మరి మనము దీన్ని మయోఫియాని ఎలా కరెక్ట్ చేస్తారంటే కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసి దీన్ని కరెక్ట్ చేస్తారు. ఈ లార్జ్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఈ కాన్కేవ్ లెన్స్ పవర్ పాయింట్ దగ్గర ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ పవర్ పాయింట్ దగ్గర పడ్డ ఇమేజ్ హై లెన్స్ కు ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఐ లెన్స్ ఈ ఇమేజ్ని
రెటీనా మీద పడేటట్టు చేస్తుంది. ఆ విధంగా లార్జ్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ మనకు రెటీనా మీద పడేటట్టుగా కాన్కేవ్ చేస్తుంది. అంటే కాన్కేవ్ ఇమేజ్ ఎక్కడ పడేటట్టుగా తీసుకోవాలి, మనము పవర్ పాయింట్ దగ్గర పడేటట్టుగా మనం కాన్కేవ్ లెన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, -d. అంటే మైనస్ అంటే నెగిటివ్ లెన్స్, అంటే కాన్కేవ్ లెన్స్. d అంటే పవర్ పాయింట్ డిస్టెన్స్, హై కాన్ నుంచి పవర్ పాయింట్ డిస్టెన్స్ ని d అనుకుంటాము. అంటే ఈ డిస్టెన్స్ లో ఉన్న మనం ఫోకల్ లెంత్ ఉన్న కాన్కేవ్ లెన్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. సో మనకు దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ హై డిఫెక్ట్ కాల్డ్ మయోఫియా ఇమేజ్ ఫామ్ అన్నారు కదా. సో మనం మయోఫియా వస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిఫోర్ రెటీనా, రెటీనా కంటే ముందు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ మయోఫియాని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ వాడతామన్నా మనము కాన్కేవ్ లెన్స్ వాడతాము. కాబట్టి ఆన్సర్ ఏంటిది, కాన్కేవ్ లెన్స్. టు కరెక్ట్ వన్స్ మయోఫియా ద సెలెక్టర్ లెన్స్ షుడ్ ఫార్మ్ అన్ ఇమేజెట్. మనము మయోఫియాని కరెక్ట్ చేసేటప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యేటట్టుగా లెన్స్ తీసుకోవాలి అని అన్నాడు. ఎక్కడ ఫామ్ అయ్యేటట్టుగా తీసుకోవాలి, పవర్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయ్యేటట్టుగా మనము లెన్స్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనము హైపర్మెట్రోఫీ అని తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనము మయోఫియాకి ఏంటంటే నియర్ పాయింట్ లీస్ట్ డిస్టెన్స్ అయింది. అదేవిధంగా పవర్ పాయింట్ ఏమైంది, ఇన్ఫినిటీ కంటే తక్కువ డిస్టెన్స్, లెస్ దెన్ ద ఇన్ఫినిటీ పాయింట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ హైపర్మెట్రోపియాకి ఏంటంటే దగ్గరి వస్తువులు కనపడవు, దూరపు వస్తువులు కనపడతాయి. అంటే హైపర్మెట్రోపియాకు ఉన్న వాళ్ళకు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కాడ నియర్ పాయింట్ ఉండదు. కంటి నుంచి ఇంకా సమ్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత నియర్ పాయింట్ ఉంటుంది. అంటే ఈ లోపల ఉన్న వస్తువులు ఏవి కూడా అలా కనపడవు. కాబట్టి మనకు ఎంత దగ్గరి వస్తువులు కనపడవు, అంటే లీస్ట్ డిస్టెన్స్ కంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా కనపడవు వస్తువులు. ఆ పాయింట్ ఏమంటారంటే నియర్ పాయింట్ అంటారు. దీన్ని ఏమంటారు, నియర్ పాయింట్ అంటారు. రైట్. సో ఈ నియర్ పాయింట్ తర్వాత ఉన్న వస్తువులు కనపడతాయి. అంటే మనకి నియర్ పాయింట్కి అవతల ఉన్న బిహైండ్ ఉన్న ఆబ్జెక్ట్ ఏవైనా కూడా క్లియర్ కనపడతాయి. ఎక్కడ దగ్గర కనపడతాయి, ఇన్ఫినిటీ డిస్టెన్స్ దగ్గర కనపడతాయి. అంటే దూరపు వస్తువులు కనపడుతూ దగ్గర వస్తువులు కనపడినటువంటి ఆ డిఫెక్ట్ ఏమంటారంటే హైపర్మెట్రోపీ, దీన్ని ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. వీరికి పవర్ పాయింట్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, నియర్ పాయింట్ అనేది గ్రేటర్ దాన్ లీస్ట్ డిస్టింక్ట్ రీజన్ బట్ లెస్ దాన్ ఆఫ్ ఫార్ పాయింట్. అక్కడ వీరి యొక్క నియర్ పాయింట్ ఉంటుంది. వీరికి ఈ నియర్ పాయింట్ కును లీస్ట్ డిస్టెన్స్ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ ఏది కూడా కనపడదు. ఎందుకంటే దాని యొక్క ఇమేజ్ బిహైండ్ రెటీనా మీద ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది, రెటీనా ఏర్పడుతుంది. అంటే దీని యొక్క మినిమం ఫోకల్ లెంత్ గ్రేటర్ దాన్ 2.27 సెంటీమీటర్ ఉంటుంది. వాస్తవంగా మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, 2.27 సెంటీమీటర్ ఉండాలి. కానీ 2.27 కంటే ఎక్కువ ఫోకల్ లెంత్ దగ్గరని ఈ హై లెన్స్ ఆగిపోతుంది. అంటే దానికి ఫోకల్ లెంత్ 2.27 దగ్గరికి రాదన్నట్టు. ఆ సందర్భంలో మనకు హైపర్మెట్రోపీ అనేది ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఈ నియర్ పాయింట్కు లీస్ట్ డిస్టెన్స్ మధ్యలో ఉన్నప్పుడు అది రెటీనాకు బిహైండ్ ఏర్పడుతుంది. అదేవిధంగా నియర్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది, ఇమేజ్ రెటీనా మీద ఏర్పడుతుంది. బిహైండ్ నియర్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు కూడా రెటీనా మీద ఏర్పడుతుంది. అంటే బిహైండ్ నియర్ పాయింట్ కావాలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ కూడా రెటీనా మీద ఫామ్ అవుతుంది. సో మనము మరి ఈ సందర్భంలో మనకు ఈ దగ్గర వస్తువులు కనపడాలి అంటే ఏం చేయాలి అంటే నియర్ పాయింట్ కును లీస్ట్ డిస్టెన్స్ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ మనకు కనపడాలంటే ఈ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని నియర్ పాయింట్ దగ్గర ఏర్పడేటట్టుగా చేసినట్లయితే మనము క్లియర్గా మనమైతే చూడొచ్చు. ఎందుకు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తాం హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయడానికి. ఈ లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఈ కాన్వెక్స్ లెన్స్ నియర్ పాయింట్ దగ్గర పట్టేట్టుగా చేస్తుంది. ఈ ఇమేజ్ ఏమైతుందో హై లెన్స్కు ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇమేజ్ యొక్క ఇమేజ్ని ఈ హై లెన్స్ రెటీనా మీద పట్టేట్టు చేస్తుంది. కాబట్టి మనకు క్లియర్ విజన్ అయితే వస్తుంది. ఎప్పుడు కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఇమేజ్ ఎక్కడ పట్టేట్టుగా చేయాలి, మనము నియర్ పాయింట్ దగ్గర పట్టేట్టుగా చేయాలి. కాబట్టి మనము ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి, 25D × D - 25 సెంటీమీటర్ తీసుకుంటాం. D అనేది నియర్ పాయింట్ డిస్టెన్స్. కాబట్టి ఈ విధంగా మనం ఫోకల్ లెంత్ని సెట్ చేసి తీసుకున్నట్లయితే హైపర్మెట్రోపియాని మనమైతే కరెక్ట్ చేయొచ్చు. హైపర్మెట్రోపియాకు
పవర్ పాయింట్ ఇన్ఫినిటీ ఉంటుంది, నియర్ పాయింట్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ లెస్ దెన్ ఆఫ్ పవర్ పాయింట్ ఉంటుంది. సో వీటి మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో ఒకసారి మనం చూసినట్లయితే, ద డిఫెక్ట్ బై విచ్ సమ్ పీపుల్ కెనాట్ సీ నియర్ ఆబ్జెక్ట్ క్లియర్లీ బట్ కెన్ సీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్. వీళ్ళు దగ్గర వస్తువులు చూడలేరు, దూర వస్తువులు చూస్తారు అంటే ఏంటిది? హైపర్మెట్రోపియా. ద లెన్స్ దట్ యూజ్ టు రెక్టిఫై హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయడానికి మనకు ఎలాంటి లెన్స్ వాడతారంటే బై కాన్వెక్స్ లెన్స్. ఏంటంటే బై కాన్వెక్స్ లెన్స్. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అతని ఒక బుక్ను చూడలేడు, కానీ అంటే బుక్లో ఉన్న లెటర్స్ని క్లియర్గా చదవలేడు, మ్యాటర్ని క్లియర్గా చదవలేడు, కానీ బోర్డు మీద ఉన్న లెటర్స్ మాత్రం క్లియర్గా చదువుతాడు. అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్ కనపడుతుంటుంది, బుక్లో ఉన్న లెటర్స్ కనపడవు, అంటే దగ్గర ఉన్నాయి కనపడవు. ఈ దగ్గర ఉన్నాయి కనపడవు, దూరం ఉన్న కనపడే ఈ డిఫెక్ట్ని ఏమంటారంటే హైపర్మెట్రోపియా అంటారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రిస్బయోపియా. ఈ ప్రిస్బయోపియా అనేది ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్ వస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ లెన్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ లాస్ అవుతుంటుంది, తర్వాత సిలియర్ మజిల్స్ కూడా వీక్నెస్ అవుతాయి. దీంతో మనకి ఏమిస్తుందంటే హైపర్మెట్రోపియా వస్తుంది, మయోపియా వస్తుంది. అంటే దగ్గర వస్తువులు కనపడవు వీరికి, దూర వస్తువులు కనపడవు. అలాంటి సందర్భంలో వీరికి ఏం చేస్తారంటే బైఫోకల్ లెన్స్ను వాడతారు. బైఫోకల్ లెన్స్ అంటే ఏంటిది? ఇంతకుముందు మనము మయోపియాకి అయితే బై కాన్కేవ్ లెన్స్, అదేవిధంగా హైపర్మెట్రోపియా వాళ్ళకు బై కాన్వెక్స్ లెన్స్ని వాడినాం. వీరికి మనం ప్రిస్బయోపియా వాళ్ళకి ఏంటంటే వీళ్ళకు దగ్గర కనబడవు, దూరవి కనబడే కాబట్టి వీళ్ళకు బైఫోకల్ లెన్స్. అంటే మనకు లెన్స్ చూసినట్లయితే అప్పర్ పార్ట్ అనేది కాన్కేవ్ లెన్స్ లాగా ఉంటుంది, లోయర్ పార్ట్ అనేది కాన్వెక్స్. లోయర్ది ఏంటంటే దగ్గర వస్తువులు చూస్తాం కాబట్టి, దగ్గర వస్తువులు కనబడడం వాళ్ళకి దగ్గర వస్తువులు చూడాలి అంటే మనకి ఏం కావాలి? కాన్వెక్స్ కాబట్టి కాన్కేవ్ లెన్స్ కింద. మనకు దూర వస్తువులు చూడాలంటే మనం పైన చూస్తాం కాబట్టి కాన్కేవ్ లెన్స్ని వాడతాం. ఈ విధంగా మనము బైఫోకల్ లెన్స్ని యూజ్ చేసేస్తే ప్రిస్బయోపియా అయితే కరెక్ట్ అయితే చేస్తాం. ప్రిస్బయోపియా ఎప్పుడు వస్తుంది? ఏజ్ ఓల్డ్ ఏజ్ పడుతుంటే మనకు ఐ లెన్స్ యొక్క అకామిడేషన్ అనేది సెట్ కాదు, అంటే దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ లాస్ అవుతుంటుంది. ఆ సందర్భంలో మనకు ప్రిస్బయోపియా వస్తుంటుంది. ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ కాజ్డ్ బై ఓల్డ్ ఏజ్ ఈజ్, అంటే ఓల్డ్ ఏజ్ తోటి వచ్చే హై డిఫెక్ట్ని ఏమంటారంటే ప్రిస్బయోపియా. ఏంటంటే ప్రిస్బయోపియా. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఏ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బోత్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా వి షుడ్ బి యూజ్డ్. హైపర్మెట్రోపియా అండ్ ప్రిస్బయోపియా తోటి ఒకవేళ సఫర్ అయితే ఏ లెన్స్ని వాడాలన్నాడు? మనకి ఏం వాడాలి? బైఫోకల్ లెన్స్ని అయితే వాడాలి. ఓకే, నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు హైట్ సైడ్ చూసేసి మనకు ప్రిస్క్రిప్షన్ మీద రాసిస్తారు. మనకు ఎంత పవర్ ఉన్న లెన్స్ని వాడాలని చెప్పేసి అయితే వాళ్ళు రాసిస్తారు. అసలు పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటంటే ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ కాన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్. ఆ లెన్స్ యొక్క డిగ్రీ ఆఫ్ కాన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఇట్. ఆ లెన్స్ మీద పడ్డప్పుడు దాని యొక్క కాన్వర్జెన్స్ డిగ్రీ ఎంత ఉంటుంది, లేకుంటే డైవర్జెన్స్ పవర్ ఎంత ఉంటుంది అనేది మెజర్ చేస్తుంది. లేదు అంటే మనం ఫార్ములా ప్రకారం ఎట్లా రాసుకుంటామంటే ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్. అంటే ఫోకల్ లెంత్ యొక్క రెసిప్రోకల్ని మనము పవర్ ఆఫ్ లెన్స్గా మనం ఫార్ములాగా రాసుకుంటాం. P ఈజ్ ఈక్వల్ టు 1/f. ఈ 1/f ఎప్పుడు అంటే ఫోకల్ లెంత్ మీటర్లో తీసుకున్నప్పుడు 1/f అని తీసుకుంటాం. ఒకవేళ ఫోకల్ లెంత్ని సెంటీమీటర్లో తీసుకున్నప్పుడు మనకు 100/f ఫోకల్ లెంత్. సో మనకు ఈ పవర్ ఆఫ్ లెన్స్కు యూనిట్స్ ఏంటిదంటే డయాప్టర్. దీన్ని మనము డీతో డినోట్ చేస్తాం. ఒకవేళ పవర్ ఆఫ్ లెన్స్ ఈక్వల్ టు 1D అని ఇచ్చారనుకోండి, దానికి ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది? 1 మీటర్ ఆర్ 100 సెంటీమీటర్ అయితే ఉంటుంది. సో మనం దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి ఒకసారి చూస్తున్నట్లయితే ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఇచ్చేసి కింద ఫార్ములా ఇచ్చాడు. సో మన ఫార్ములా ఏంటిది? 1/f ఆర్ మీటర్లన్నా ఉండాలి, 100/f సెంటీమీటర్లో ఉండాలి. 100/f సెంటీమీటర్లు ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మనకు నెక్స్ట్ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ యూనిట్స్ ఏంటిదండి? డయాప్టర్. సో మనకు ఆన్సర్ ఏంటిది? డయాప్టర్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద యూనిట్ డయాప్టర్? విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యాస్ ద యూనిట్ డయాప్టర్? ఈ డయాప్టర్ అనే యూనిట్ దేనికి
ఉంటుంది అని అడిగాడు పవర్ ఆఫ్ లెన్స్. సో మన క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు, పవర్ ఆఫ్ లెన్స్ యొక్క యూనిట్ ఏంటని అడగచ్చు. ఈ డయాప్టర్ అనేది దేనికి యూనిట్ అని కూడా మనకు అడిగే ఆస్కారము ఉంది. ఇక్కడ ఏ పర్సన్ ఈజ్ అడ్వైజ్ టు యూజ్ 5D లెన్స్, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అన్నాడు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ మీద 5D అని రాస్తాడు. మనం అక్కడికి వెళ్ళంగానే వారు ఎంత ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ని ఇవ్వాలి అంటే ఆ లెంత్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. పవర్ ఎంత అన్నాడు, 5 అన్నాడు. 100 బై మన ఫోకల్ లెంత్ తెలియదు కాబట్టి కనుక్కోవాలి. ఫోకల్ లెంత్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఎఫ్ ఇక్కడికి వచ్చింది అనుకో, 100 బై 5 కిందకి వస్తుంది. 5 1 జా 5 2 జా 5 0 ఎంత అండి, 20 సెంటీమీటర్. అంటే ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ ఉన్న మనము లెన్స్ని అయితే యూజ్ చేయాలి. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ టు యూజ్ 2.5D లెన్స్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 5D అన్నాడు, ఇక్కడ 2.5D అన్నాడు. సో మనకు ఇక్కడ కూడా మనం ఎలా కనుక్కోవాలి, పవర్ ఎంత ఇచ్చాడు, 2.5 ఈజ్ ఈక్వల్ 100 బై ఎఫ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 100 బై 2.5. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, పాయింట్ కింద తీసేస్తే 25, 25 1 జా 25 4 జా 25 0 ఎంత, 40 సెంటీమీటర్స్. కాబట్టి మనకు ఆన్సర్ 40 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, ఏ పర్సన్ ఈజ్ అడ్వైజ్ టు యూజ్ 4D లెన్స్, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్. ఇది ఈ ప్రాబ్లం చేసేసి అయితే కామెంట్ బాక్స్లో అయితే ఆన్సర్ అయితే పెట్టండి. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు హైట్ డిఫెక్ట్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మీకు వీలైనంత ఎక్కువ మందికి పిల్లలకి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముకుంద్ సార్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.